76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యం అంటే దేశం దేశానికి ఉన్న లక్షణాలు 4 ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే 4. 1 ప్రదేశము, 2 ప్రజలు, 3 ప్రభుత్వం, 4 సార్వభౌమాధికారి. ఈ 4 లక్షణాలు లేకుండా అది ఒక దేశం అనబడదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రదేశం ఉంది. ఆర్కిటిక్ కాంటినెంట్కు మనకు 7 కాంటినెంట్స్ ఉన్నాయి. 7 కాంటినెంట్స్, ఆర్కిటిక్ కాంటినెంట్స్కు ప్రదేశం ఉంది. అంటార్టికా కూడా ప్రదేశం ఉంది. అక్కడ ప్రజలు లేరు. ఆర్టికా కాంటినెంట్లో ఉన్న ఏ భాగాన్నైనా దేశం అన్నాడు. ఓకేనా? దేశాలు లేని కాంటినెంట్స్ ఏంటి అంటే మనకు 2 ఉన్నాయి. మొత్తం 7 కాంటినెంట్స్లో 2 కాంటినెంట్స్లో మనకు దేశాలు లేవు. ఎందుకు దేశాలు లేవురా? మన అక్కడ ప్రదేశం ఉంది కదా సార్ అనొచ్చు, కానీ అక్కడ ప్రజలు లేరు. ప్రజలు లేకుంటే ప్రభుత్వం లేదు. ఉందా? ప్రజల కోసం ఏర్పడతాయిగా ప్రభుత్వాలు. అది రాజరికమైన, నెక్స్ట్ ప్రజాస్వామ్యమైనా, నెక్స్ట్ కులీన ప్రభుత్వాలైనా, ఏ ప్రభుత్వాలైనా ప్రజలుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజలు లేరు అంటార్టికా కాంటినెంట్లో, ఆర్కిటిక్ కాంటినెంట్లో. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా భారతదేశానికి 1947, 1950 వరకు కూడా మనకు దేశం కాదు ఇది. ఓకేనా? ఎందుకంటే ప్రజలు ఉన్నారు, ప్రదేశం ఉంది. ప్రభుత్వం మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్లో తయారు చేసిన చట్టాలను మనం ఫాలో కావాల్సి వస్తుంది. అప్పుడు మన భారతదేశం ఏంటంటే దేశం కాదు. ఓకేనా? ఎందుకంటే ఎవరి ఆధీనంలో ఉన్నాము మనం? బ్రిటిష్ గవర్నమెంట్లో. బ్రిటిష్ రాజరిక వ్యవస్థ అవుతుంది, బ్రిటిష్ రాజు అవుతుంది, బ్రిటిష్ రాజవంశం అవుతుంది, బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్న దిగువ సభ అవుతుంది, లార్డ్ సభ అవుతుంది, కామన్ సభ అవుతుంది. వీళ్ళు రూపొందిన చట్టాల ప్రకారం మనం నడుచుకోవాలి. మన న్యాయ సూత్రాలైన, మన న్యాయ చట్టాలైనా ఇవన్నీ కూడా బ్రిటిష్ రూపొందిస్తుంది. కాబట్టి మనం 1947 వరకు, 1950 వరకు కూడా అనుకోండి అంటే మనం దేశం కాదు. మనం ఇంకో లక్ష్యం ఏంటంటే మనం చెప్పుకున్న రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు అంటే దేశానికి ఉండవలసిన లక్షణాల్లో మనం 3 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకటి ఏంటంటే ప్రదేశము, ఓకేనా, ప్రజలు. 2 ఇక్కడ 3వది ఏంటంటే ప్రభుత్వం. తర్వాత సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే ఎవరికి తలొగ్గకుండా, ఓకేనా, అధికారం ఉండటమే సార్వభౌమాధికారం. మనకు సార్వభౌమాధికారం ఓకేనా మనకి ఎప్పుడు వచ్చిందంటే మన రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న తర్వాతనే మనకు సార్వభౌమాధికారం వచ్చింది. మన రాజ్యాంగాన్ని ఆమోదించుకొని అమలుపరుచుకున్న తర్వాత మనకు సార్వభౌమాధికారం వచ్చింది. అప్పుడే మనకు భారతదేశం అయింది. ప్రపంచంలోని అన్ని దేశాలు, అప్పటి వరకు స్వతంత్రం పొందిన దేశాలు మొత్తము భారతదేశాన్ని దేశంగా గుర్తించాయి. అప్పటి వరకు భారతదేశాన్ని దేశం. ఎందుకంటే సార్వభౌమాధికారం అంటే ఎవరికి తలొగ్గకుండా, ఎవరికి ఆధీనం లేకుండా, ఎవరి న్యాయ సూత్రాలైనా, ఎవరి యొక్క ఇక్కడ ఏంటంటే పరిపాలన కింద ఉండకుండా మనకు కావలసిన చట్టాలు మనమే తయారు చేసుకోవడం, మనకు కావలసిన ఓకేనా పరిపాలన మనమే తయారు చేసుకోవడం, మనం ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా తయారు చేసుకోవడమే సార్వభౌమాధికారం. ఎవరు చెప్పినదు, చైనా చెప్పినదు, అమెరికా చెప్పినాము, బ్రిటిష్ వాళ్ళు చెప్పినాము. ఎందుకంటే అప్పటి నుంచి 1947 దాకా బ్రిటిష్ వాళ్ళు చెప్పి విన్నాం. తర్వాత మనం స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇన్నది కాబట్టి ఓకేనా సార్వభౌమాధికారం కూడా వచ్చింది. ఈ 4 లక్షణాలు ఉంటేనే ఒక రాజ్యం కానీ దేశం కానీ అనబడుతుంది. ఓకే, మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం, అమలుపరుచుకున్నాం. రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ముఖ్య ఆశయాలు ఉండే మనకు కూడా ఏంటంటే, మీ పేరెంట్స్ కూడా ముఖ్య ఆశయాలు ఉంటాయని మేము చదివాం. మావునికి పెద్ద పెద్ద జాబులు రావాలి, మావునికి మంచి సుఖపడాలి, నాకు గొప్ప పేరు రావాలి, నాకు కూడా ఏంటంటే మా పిల్లవాడికి కూడా మంచి గొప్ప పేరు రావాలని ఒక ఆశయాలు ఉంటాయి. మన రాజ్యాంగ నేతలకు, మన రాజ్యాంగ నాయకులకు కూడా ఆశయాలు ఉన్నాయి. ఆశయాలు ఏంటంటే సమానత్వం, అందరూ సమానత్వం లేదు, సమానత్వం రావాలి. ఓకేనా? రాజ్యంలో సమానత్వం రావాలి, అందరికి స్వేచ్ఛ ఉండాలి, అందరికీ ఆర్థిక అవకాశాలు లభించాలి. ఓకేనా? అందరు భూస్వామ్య వ్యవస్థను రూపుమాపాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అస్పృశ్యత కూడా ఇక్కడ ఏంటంటే రూపుమాపాలి. ఎన్నో మనకు పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఒకటి బాగా పేద దేశము. ఇవన్నీ కూడా రూపుమాపాలి. అయ్యే వాళ్ళ యొక్క ఆశయాలు. అలా ఆశయాలు నెరవేర్చడానికి మనం బాగా కష్టపడాలి. ఎందుకంటే ఏంటి, వాళ్ళనే రేపటి పౌరులు కాబట్టి మనందరం వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చాలి. వాళ్ళు చాలా కష్టపడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత మళ్ళా రాజ్యాంగాన్ని రూపొందించుకుని మనం ఎలా నడవాలని. తర్వాత మన యొక్క ఆశయాలు కూడా ఉన్నాయి. ఆశయాలు కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరలేదు. ఓకేనా? ఆ నెరవేర్చవలసిన అవసరము పౌరులుగా, ఓకేనా, రేపటి పౌరులుగా, ఇప్పటి పౌరులుగా మాకు బాధ్యతలు ఉన్నాయి అందరికీ. ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఓకేనా, మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు
76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.